వెల్కమ్ టు నేటిదాత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబుకు రాఖీలు కట్టిన మహిళా నేతలు, సీఎం కీలక హామీ. మహిళల సంక్షేమం, భద్రతకు కట్టుబడి ఉంటామని వ్యాఖ్య. మహిళా నేతలతో రక్షాబంధన్ వేడుకలు, చంద్రబాబుకు రాఖీలు. మహిళా సాధికారికతకు మరింత ప్రాధాన్యత ఇస్తానన్న చంద్రబాబు. కాంగ్రెస్ హామీలపై తలసాని ఫైర్. మళ్లీ కేసీఆర్దే అధికారం. మహిళలను కాంగ్రెస్ మోసం చేసిందన్న తలసాని శ్రీనివాస్ యాదవ్. స్కూటీలు, తులం బంగారం ఏమైందని ప్రశ్న. 2 ఏళ్లలో తెలంగాణ రాజకీయాలు మారుతాయని వెల్లడి. ఏపీ అప్పులు 3.86 లక్షల కోట్లు. కూటమిపై కారుమూరి ఫైర్. హామీలకు డబ్బులు లేవంటూ ఇతర ఖర్చుల ఎలా చేస్తున్నారన్న కారుమూరి. ఏపీ అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్. ప్రజల సొమ్మును అనవసర ఖర్చులకు. ఒక సంఘటన రాత్రి జరిగింది. రాత్రి మిడ్ నైట్ 1 గంటప్పుడు మన రైల్వే స్టేషన్ ఆపోజిట్ గా ఉన్న ఫుట్పాత్ మీద ఈ కడప నుంచి వచ్చినటువంటి ఒక వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళు ఒక పాపను తీసుకుని వచ్చి అక్కడ యాక్చువల్గా వాళ్ళు 20 విచారణ. రేవంత్ రెడ్డికి 12వసారి రాఖీ కట్టిన సీతక్క. రేవంత్ తో సోదర బంధం కొనసాగుతుందని వ్యాఖ్య. సీఎంకు రాఖీ కట్టిన సీతక్క. రాజకీయాలకు అతీతంగా బంధం అంటూ వ్యాఖ్య. మహిళా నేతలతో రక్షాబంధన్, రేవంత్ కు రాఖీ కట్టిన సీతక్క. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని పలువురు మహిళా నేతలు, బ్రహ్మకుమారిలు కలిసి రాఖీలు కట్టారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి సవిత, పీతల సుజాత, గద్దె అనురాధ తదితరులు చంద్రబాబుకు రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళలందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. మహిళల సంక్షేమం, భద్రత, అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని చెప్పారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగేందుకు ప్రభుత్వం అవసరమైతే సహకారం అందిస్తుందని తెలిపారు. కుటుంబ బంధాలను మరింత బలోపేతం చేసే పండుగగా రక్షాబంధన్కు ప్రత్యేక ప్రాధాన్యత ఉందన్నారు. మహిళా సాధికారకతకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను మరింత విస్తరిస్తామని పేర్కొన్నారు. లో సంభవించిన భయంకరమైన మెరుపు వరదలు భారత్కు కూడా హెచ్చరికగా భావించాలని తెలంగాణ బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్, ఎన్డీఎంఏ మాజీ ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. నేపాల్లో భారీ వర్షాల కారణంగా కోసి తదితర నదులు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో హిమాలయ ప్రాంతాల్లో విపత్తుల ముప్పుపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఆకస్మిక వరదలు సరిహద్దులు దాటి భారత ప్రాంతాలను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉందని తెలిపారు. ముఖ్యంగా హిమాలయ ప్రాంతాల్లో ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. వాతావరణ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించే వ్యవస్థలు మరింత సమర్థంగా పనిచేయాలని సూచించారు. వరదలు, కొండ చర్యలు విరిగిపడటం వంటి ప్రకృతి విపత్తులపై ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయడం ద్వారా ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించవచ్చని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విపత్తు నిర్వహణ సంస్థలతో సమన్వయం చేసుకుని అత్యవసర కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. In the river there. Now this is whenever such disasters happen, we had the Uttarakhand disaster, the Kedarnath disaster going back to June 2013. Forecasting of such events becomes very difficult because our monitoring mechanism is not so widespread. The cause, now the assessment made in this particular specific case is that on a higher reaches in Tibet, on a mountain there, the earthquake caused there has resulted in this kind of a thing. In 2013 we had a glacier, a lake that was formed on the upper reaches of Kedarnath, when suddenly that gave way and the flash flood occurred at that point of time. So what we need to have in terms of forecasting is an arrangement where all such regions are covered. If we have floods in Kosi,
we have to monitor. In fact, when I was the Vice Chairman of the Disaster Management Authority, I insisted that we must have a Doppler weather radar placed as close as possible to the Nepal border. I don't know. I mean, we need a lot of cooperation with a country like Nepal, because anything that goes wrong on the Nepal side will have an impact in India. So in Nepal itself, it may not cause that much of damage in some cases. Of course, here it has caused damage. In this particular instance, it has caused damage in Nepal. But to place a Doppler weather radar as far as possible on the border, close to the border, so that any rainfall event or anything happening has to be monitored. Now, since this has been caused, apparently, as per the observations of the NRSC, which is an arm of the ISRO, this earthquake which has happened there, I think we need to incorporate seismic monitoring of these areas also, so that we always learn from experience. We'll always learn from విశాఖపట్నంలో కలకలం రేపిన 4 ఏళ్ల బాలిక శివపార్వతి కిడ్నాప్ కేసును టౌన్ పోలీసులు కొద్ది గంటల్లోనే ఛేదించారు. ఫుట్పాత్ పై తల్లిదండ్రులతో కలిసి నిద్రిస్తున్న చిన్నారిని అర్ధరాత్రి స్కూటీపై వచ్చిన యువకుడు కిడ్నాప్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై సమాచారం అందిన వెంటనే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ ను పరిశీలించారు. అందులో నిందితులు ప్రయాణించిన స్కూటీని గుర్తించారు. స్కూటీ నెంబర్ ఆధారంగా పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. చివరకు అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం వద్ద నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న బాలికను పోలీసులు సురక్షితంగా రక్షించి తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే చిన్నారిని కిడ్నాప్ చేయడానికి అసలు కారణం ఏమిటనే విషయంపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రైల్వే పోలీసులకి అందరూ చెప్పారు. ఆ తర్వాత కంట్రోల్ రూమ్ కి 100 డైల్ చేస్తే వెంటనే మా వాళ్ళంతా అలర్ట్ అయ్యారు. రాత్రంతా పోలీసు వెహికల్ చెకింగ్ అవి చేశారు. సీసీటీవీలని వెరిఫై చేస్తే ఒక బైక్ మీద ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఆ పిల్లని తీసుకెళ్ళిపోతున్నట్లు గమనించడం జరిగిందండి. సో ఆ ఆధారంగా బైకు దాన్ని బట్టి మేము ఇన్వెస్టిగేషన్ మా టౌన్ సిఐ గారు అప్పలనాయుడు గారు, అలాగే ఎస్ఐ మన్మథరావు చక్కగా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి టీములు ఫామ్ చేసుకున్నాము. చేస్తే అన్ని విధాలుగా మేము అన్ని ప్రదేశాలకి వెళ్ళి సస్పెక్ట్స్ గురించి వెరిఫై చేస్తే మనకి ఇమీడియట్గా ఈరోజు మార్నింగ్ మాకు ఎస్రాయవరంలో ఆ పాప మాకు ట్రేస్ అయిందండి. ఎస్రాయవరంలో ఆ 4 years old మేము అంటే వాళ్ళు తీసుకెళ్ళిపోయిన వాళ్ళు అక్కడ హ్యాండ్ ఓవర్ చేశారు ఒక ఆమెకి. అక్కడ మేము ట్రేస్ చేసాము. ట్రేస్ చేస్తే ఆ అమ్మాయిని ఇప్పుడు తీసుకొచ్చి పేరెంట్స్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగిందండి. ఈ విషయంలో మా టౌన్ స్టాఫ్ అప్పలనాయుడు ఎస్ఐ గారు, మన్మథరావు ఎస్ఐ గారు, అలాగే మిగతా మా సబ్ డివిజన్ స్టాఫ్ అంతా కూడా అలర్ట్ అయ్యి సిపి గారు ఆదేశాల మేరకు, మా డీసీపీ గారు ఆదేశాల మేరకు మేము చక్కగా పనిచేసి అమ్మాయిని ఇమీడియట్గా ట్రేస్ చేయడం హార్డ్లీ 9 hours-లోనే మాకు 10 కల్లా ట్రేస్ అయిపోయిందండి. సో 9 hours-లోనే మేము ట్రేస్ చేయడం జరిగిందండి. ముద్దాయిలు కూడా మాకు ఐడెంటిఫై అయ్యారు. వాళ్ళు కూడా ఇమీడియట్గా మేము పట్టుకోవడం జరుగుతుందండి. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం మైలర్దేవపల్లి డివిజన్ లక్ష్మీగూడలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో భాగంగా హౌసింగ్ టవర్స్ డ్రా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. అర్హులైన లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేసేందుకు డ్రా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి, ఎమ్మెల్యే లబ్ధిదారులకు అభినందనలు తెలిపారు. పేద మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఇళ్ల కేటాయింపులో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా పారదర్శక విధానాన్ని అమలు చేస్తున్నామని అధికారులు తెలిపారు. అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఇందిరమ్మ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా ఈ ఇందిరమ్మ టవర్స్ అనే కార్యక్రమం ఎకరం ఒక్కొక్కటి 100 కోట్ల నుంచి 300 కోట్ల రూపాయలు ఉన్న అటువంటి ప్రాంతంలో కూడా పేదవాళ్ళకి 525 జనరల్ రిజిస్ట్రేషన్ ఛార్జీ లేకుండా ఆ పేరుకి ఆరోగ్యానికి రిజిస్ట్రేషన్ చేయాలని ఈ ప్రభుత్వం నిర్ణయించి ఈ రూరల్ హైదరాబాద్ ప్రాంతంలో ఇందిరమ్మ టవర్స్ కి శ్రీకారం చుట్టారు. మొదటి విడత రాష్ట్ర
చేశాం. ఈ రోజు 4 నియోజకవర్గాలు, రేపు ఎల్లుండి అవతారంలో 4 నియోజకవర్గాలు చొప్పున ఈ డ్రాలు తెస్తాం. ఈ డ్రాలో ఎవరైతే పారదర్శకంగా వస్తారో రిజర్వేషన్ కూడా అమలు చేస్తున్నాం. ఈ రిజర్వేషన్ ప్రకారం డ్రాలో ఎవరైతే డ్రాలో వచ్చిన వాళ్ళని వ్యక్తిగతంగా అధికారులు వచ్చి మళ్ళీ మీ ఎవరి దగ్గర పరిశీలిస్తారు. వాళ్ళకి ఈ డ్రాలో వచ్చినట్టు నిర్ధారణ చేసి ఆ 480 ఇళ్లలో వీళ్ళని మరుగుదొడ్డితో ఫైనల్ చేస్తాం. సంవత్సరం లోపే ఈ ఇల్లు కంప్లీట్ చేసి నా ఆడబిడ్డకి ఆ తాళపేటలు కూడా ఇంటి తాళపేటలు ఆడబిడ్డ చదివిస్తాం. ప్రభుత్వ స్థలంలో కంటే ఈ ఇంధన టవర్స్ ఖరీదు సుమారు భూమి ఖరీదే 50-60 లక్షల రూపాయలు ఉంటుంది. కన్స్ట్రక్షన్ ఖర్చు మరొక 15 లక్షల రూపాయలు ఉంటుంది. సుమారు 60 నుంచి 70 లక్షల రూపాయలు ఉంటుంది. లక్ష్మి చెల్లెమ్మకే వచ్చింది, సంతోషమే. ఈ ప్రభుత్వం నుంచి కడప జిల్లా బద్వేల్ పరిధిలోని లంకమల అభయారణ్యంలో గుప్త నిధుల కోసం అక్రమంగా త్రవ్వకాలు చేపట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. కొత్త చెరువు గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో కొందరు వ్యక్తులు గుప్త నిధుల కోసం త్రవ్వకాలు చేస్తున్నారన్న సమాచారం అటవీ అధికారులకు అందింది. దీంతో బద్వేలు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఐకేఎం నయీం అలీ ఆధ్వర్యంలో అటవీ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ అనుమానాస్పదంగా సంచరిస్తున్న 3 వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు. వారి వద్ద ఉన్న వాహనాలు, త్రవ్వకాలకు ఉపయోగించిన సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 3 ద్విచక్ర వాహనాలు, ఒక ఎటియోస్ కారు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా గొడ్డళ్లు, పారలు, ఇతర త్రవ్వకాల పనిముట్లను కూడా సీజ్ చేశారు. అటవీ ప్రాంతంలో అక్రమంగా ప్రవేశించి త్రవ్వకాలు చేపట్టిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గుప్త నిధుల కోసము ఒక కొండ ప్రాంతంలో నేలసల బండ అని చెప్పి లొకాలిటీలో వాళ్ళు తవ్వకాలు అనేది ఒక దాదాపు 9 మంది ప్రజలు తవ్వకాలు అనేది చేస్తున్నారు. ఇమ్మీడియట్గా ఫారెస్ట్ సిబ్బంది పోయి అటాక్ చేసి వాళ్ళని పట్టుకోవడానికి ట్రై చేస్తే ఒక 3 పట్టుకోగలిగారు. మిగతా వాళ్ళంతా పరారైపోయారు. ఆ 3 కూడా తీసుకొని విచారిస్తే ఇక్కడికి ఎందుకు వచ్చారు అని విచారిస్తే వాళ్ళు ఇక్కడ గుప్త నిధులు ఉన్నాయి, ఇక్కడ తవ్వితే బంగారం బయటపడుతుంది, తీసుకొని బంగారాన్ని లైఫ్ సెటిల్ అయిపోతుంది అని చెప్పి వాళ్ళు తవ్వకాలు అనేది చేయడం జరుగుతుందని చెప్పి ఒక పూజారిని, తిరుపతి నుంచి ఒక పూజారిని పిలిపించి ట్రై చేశారు. వాళ్ళు చేసిన ప్రయత్నాన్ని మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరపు నుంచి భంగం చేసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. తదుపరి పారిపోయిన ముద్దాయిల కోసం కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్ హెల్ప్ తీసుకొని మన సిఐ గారిని చొరవతో ప్రయత్నిస్తున్నాము పారిపోయిన ముద్దాయిలను పట్టుకోవడానికి.
అతి తొందరలో ఇంకా పారిపోయిన బృందాలు కూడా వాళ్ళ పేర్లని తెలుసుకున్నాము. ఇంకా వాళ్ళు కూడా పట్టుకోవడానికి ప్రయత్నిస్తాము. ఇప్పుడు పట్టుబడిన ముద్దాయిలు మనోజ్ అని చెప్పి ఎస్ రాజంపేట అతను మనోజ్, ఇంకోటి నగరి వెంకటాద్రి, ఇతను తిరుపతి జిల్లా అతను, నెక్స్ట్ శివకుమారు, ఇతను రాయచోటి అతను. ఈ ముగ్గురు కూడా పట్టుకున్నాము. ఇంకా పారిపోయిన వాళ్ళు కూడా లిస్ట్ ఉంది మా దగ్గర. వాళ్ళు కూడా విచారించి వాళ్ళు కూడా పట్టుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంలో చెప్పడం ఏంటంటే, ఈ అడవిలోకి రావడము, ఈ గుప్త నిధుల కోసం వెతకడం అనేది చట్టరీత్యా నేరము. ఇక్కడేమి గుప్త నిధులు ఏమి అడవిలో ఏమి లేవు. కానీ ఎవరో రాంగ్. రక్షాబంధన్ సందర్భంగా తెలంగాణ మంత్రి సీతక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి రాఖీ కట్టారు. దాని ప్రకారం ఇది ముఖ్యమంత్రికి 12వసారి రాఖీ కడుతున్న సందర్భంగా అని సీతక్క తెలిపారు. తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ గద్వాల విజయలక్ష్మి కూడా సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టారు. పలువురు కార్పొరేషన్ చైర్పర్సన్లు, కాంగ్రెస్ మహిళా నాయకులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి మహిళా నేతలు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ, తనను ఆప్యాయంగా అక్క అని పిలిచే ప్రతి ఒక్కరూ తనకు సోదరులతో సమానమని అన్నారు. వారి ఆశీస్సులతోనే తాను ముందుకు సాగుతున్నానని చెప్పారు. రక్షాబంధన్ పండుగ సోదర సోదరీమణుల మధ్య అనుబంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. ఈ స్థానంలో తీసుకురావడంలో నాకు అనేక రకాలుగా ఒక ఆదివాసీ బిడ్డగా, మారుమూల అటవీ ప్రాంత బిడ్డగా, లెఫ్ట్ మూమెంట్ నుంచి వచ్చిన బిడ్డగా అన్ని రకాలుగా అండగా ఉంటూ మరి ఈ స్థాయికి తీసుకురావడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క కృషి, సపోర్టు చాలా ఉంది. ప్రతి సంవత్సరం ఫస్ట్ మా ములుగు నియోజకవర్గంలో జరుపుకుంటాం. ఎందుకంటే ఆ ప్రజలు, ఆ కార్యకర్తలు అందరూ కూడా నన్ను మరి గెలిపించడంలో ప్రథమ పాత్ర. కాబట్టి ఆ సమ్మక్క సార్లమ్మ ఆశీస్సులతో మరి మా ములుగు నియోజకవర్గం, రాష్ట్ర ప్రజలు అందరూ కూడా సంతోషంగా ఉండాలని మరి మొక్కుకొని నిన్న స్టార్ట్ చేసినాం. కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న జనాభా గణనలో బీసీలను ప్రత్యేకంగా నమోదు చేయాలని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు డిమాండ్ చేశారు. బీసీల జనాభా, సామాజిక, ఆర్థిక పరిస్థితులపై స్పష్టమైన సమాచారం లేకుండా వారికి సముచిత న్యాయం చేయడం సాధ్యం కాదని అన్నారు. ఈ అంశంపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారని తెలిపారు. తెలంగాణ, బీహార్ రాష్ట్రాల్లో నిర్వహించిన తరహాలో దేశవ్యాప్తంగా శాస్త్రీయంగా కులగణన చేపట్టాలని కోరారు. బీసీల జనాభా ఆధారంగా వారి సామాజిక, విద్య, ఆర్థిక అవసరాలకు అంచనా వేయాల్సిన అవసరం ఉందన్నారు. కులగణన ద్వారా వివిధ వర్గాల వాస్తవ పరిస్థితులు వెలుగులోకి వస్తాయని చెప్పారు. డ్రాప్ డౌన్ 3 లేకపోతే ఒకే కులానికి వేర్వేరు ప్రాంతాలలో వేర్వేరు పేర్లతో నమోదు చేయడం వల్ల 2011లో నాటిలాగానే డేటా మొత్తం నిరుపయోగమయ్యే యుగంగా మారే ప్రమాదం ఉంది. సామాజిక న్యాయం విధానాలు, ఖచ్చితమైన సామాజిక, ఆర్థిక కులాల డేటా లేకపోతే విద్యా, ఉపాధి, సంక్షేమ పథకాలలో సామాజిక న్యాయం సమవర్తంగా అమలు చేయడం సాధ్యం కాదు. అఖిలపక్ష సమావేశం రాజకీయ పార్టీల సెలెక్ట్ నిపుణులను మరియు ప్రజలతో సంప్రదింపులు జరిపి కొత్త ప్రశ్నావళిని సిద్ధం చేయాలని రాష్ట్ర నమూనా పరిశీలన తెలంగాణ, బీహార్ రాష్ట్రాల్లో విజయవంతంగా నిర్వహించిన కుల సర్వే పద్ధతులను కేంద్రం ప్రభుత్వం కూడా అనుసరించాలని చెప్పాడు. ఎందుకంటే తెలంగాణలో అదేవిధంగా బీహార్లో కులగణన జరిగింది, సరి అయిన సర్వే జరిగింది, దానివల్ల లాభమైంది. కానీ కోర్టు దీనికి వ్యతిరేకం ఉంది. అయినా మా ముఖ్యమంత్రి గారు 42% ఇస్తాన్నాడు. ఏది కామారెడ్డిలో చెప్పడం, అది కూడా సిద్ధరామయ్య సమీక్షలు చెప్పాడు. అది పూర్తి చేసి ఆ తర్వాత క్యాబినెట్లో నిర్ణయం చేసుకొని కులగణన జరిగిన తర్వాత అన్ని అమలైనాక కూడా అది గవర్నర్ గారికి లెటర్ పంపిస్తే అది కూడా కోల్డ్ స్టోరేజ్లో వేస్తే ఆఖరికి మా ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో జంతర్ మంతర్లో కూడా ధర్నా చేయడం జరిగింది. అక్కడ ప్రధానమంత్రి కలవడు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కలవడు. కనుక ఇవాళ సరి అయిన సమయం అయింది. మనం అందరం కొట్లాడకపోతే బీసీలకు ఇక ఫ్యూచరే ఉండదు. ఒకే కులంలో వాళ్ళ వేరు పేర్లతో ఉంటే దానివల్ల మనకు అన్యాయం జరుగుతుంది. ఒకే కులం ఒకే పేరుతో ఉంటే దాని సంఖ్య కూడా పెరుగుతుంది. దానికి మోర్ దాన్ మనం 60% పైన ఉన్నాము, మాకు న్యాయం చేయాలని అడిగితే అప్పుడు
ప్రధానమంత్రి ఏది మన రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో మాట్లాడే అవకాశం, వాళ్ళు గతంలో 10% రిజర్వేషన్ అగ్ర కులాలలో వీకర్ సెక్షన్ ఉన్న వారికి ఏది న్యాయం చేయడానికి ఆయన 10% పెడితే మేము ఎక్కడ అపోజ్ చేయలే. ఇప్పుడు వాళ్ళు అపోజ్ చేస్తున్నారు. అంతేకాకుండా కోర్టులకు ఏమంటున్నారు తెలుసా, ఏది కులగణనే చేయొద్దని అంటే దానికి మన రక్షాబంధన్ సందర్భంగా వెస్ట్ మారేడుపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మహిళల నుంచి రాఖీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. విద్యార్థినులకు స్కూటీలు, మహిళలకు కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్ ఆడబిడ్డలను మోసం చేసిందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శించారు. ప్రజలు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారని అన్నారు. మహిళలు, విద్యార్థులు, పేద కుటుంబాలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాలపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని పేర్కొన్నారు. రాబోయే 2 ఏళ్లలో తెలంగాణలో రాజకీయ పరిస్థితులు మారుతాయని, మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని తలసాని ధీమా వ్యక్తం చేశారు. అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ ప్రభుత్వం వచ్చి దగ్గర 3 సంవత్సరాలు అవుతుంది. ఈరోజు సమాజంలో మరి చదువుకునేటువంటి చిన్నారులకు, చదువుకునే పిల్లలకు స్కూటీలు ఇప్పిస్తాను, అదొక పెద్ద మోసం. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక ఆడపడుచు పెళ్లికి భారతదేశ చరిత్రలో కేసీఆర్ గారు 1 లక్ష రూపాయలు, ఒక ఆడబిడ్డ ఆ తల్లిదండ్రులకు ఏంటంటే ఒక భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని వారు చేపడితే లేదు మేము తులం బంగారం ఇస్తామని చెప్పి అది మోసం. ఈరోజు అబద్ధాల మాటలతోనే కాలయాపన చేసుకుంటూ ఎక్కడికి పోయినా భూతు పురాణంతో రాజకీయం చేయాలనుకున్నటువంటి ప్రభుత్వానికి అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతుంది, కేసీఆర్ గారు ఎప్పుడు వస్తారనేటువంటి భావనతోనే మరి ప్రజలందరూ వెయిట్ చేస్తున్నటువంటి సందర్భం. కాబట్టి తప్పకుండా ఈ ప్రభుత్వానికి చరమగీతం పాడే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం గత 26 నెలల పాలనలో 3,86,348 కోట్ల అప్పులు చేసిందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి విమర్శించారు. హామీల అమలుకు నిధులు లేవని ప్రభుత్వం చెబుతూనే విమానాలు, హెలికాప్టర్లు, కన్సల్టెంట్లు, ప్రచార కార్యక్రమాల కోసం ప్రజల సొమ్మును ఖర్చు చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ ఆర్థిక నిర్వహణపై ప్రజలకు స్పష్టమైన వివరాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడానికి నిధులు లేవని చెప్పడం సరికాదని అన్నారు. మరోవైపు అవసరం లేని ఖర్చులకు 100 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారని విమర్శించారు. వైఎస్ జగన్ హయాంలో అప్పులు చేసినప్పటికీ వాటిని ప్రత్యక్ష నగదు బదిలీ, అభివృద్ధి పనులకు వినియోగించామని కారుమూరి తెలిపారు. ప్రజా సంక్షేమం, మౌలిక వస్తువులు, వివిధ పథకాల అమలుకు నిధులు కేటాయించామని పేర్కొన్నారు. ఎంత ఖర్చు పెడతాడు రేపు? ఇదొకటి. 2, ఈ కొంపకెళ్లేటటువంటి దారిలో ఏదైతే 1 కిలోమీటర్ డెకరేషన్ లైట్లు పెట్టడానికి, అంటే ఈ వెన్నుపోటు బాబు ఇంటికి వెళ్లేటప్పుడు డెకరేషన్ లైట్లు బాగా అద్భుతంగా పెట్టడం కోసం 5,40,00,000 ఏదైతే ప్రభుత్వం నుంచి జీవోని రిలీజ్ చేసుకుని ఖర్చు పెట్టారు. సరే, ఈ కరకట్ట కొంపకి ఎంతంటే ఈయన ఢిల్లీ పోతా ఉంటాడు ఇప్పటికో 30-40 సార్లు. ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆ ఢిల్లీలో ఉండటానికి బంగ్లాలో ఒక మీటింగ్ హాల్కి 67 లక్షలు, బంగ్లా మరమ్మతుల కోసం 6,51 లక్షలు, మొత్తంగా 7,18 లక్షలు ఏదైతే ఢిల్లీలో వెన్నుపోటు బాబు బంగ్లా ఖర్చులు. ఇప్పుడు ఢిల్లీ కొంప, ఇక్కడ కరకట్ట కొంప రెండిటికి కలిపితే 15,98 లక్షలు, అంటే దాదాపుగా 16 కోట్లు ఇప్పటికే ప్రభుత్వ ధనాన్ని ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి. అదే విధంగా మనకు 3 సీఎంలు ఉన్నారు కదా రాష్ట్రానికి. ఒక ఆయన పావు సీఎం, ఇంకో ఆయన పావు, ఇంకో ఆయన సగం సీఎం. సో 3 నీకు తెలుసు కదా, ఒక ఆయన సీఎం, డీసీఎం, షాడో సీఎం, 3 సీఎంలే కదా. మరి వీళ్ళకి మరి బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కావాలి 3కి. అందుకని కొత్తగా ఉన్నారు 10. ఈ వాహనాలకు అయినటువంటి ఖర్చు 9,20 లక్షలు. మరి 3 హెలికాప్టర్ విమానాలు మనం ఎక్కితే దిగితే హెలికాప్టర్ ఒక పక్క హెలికాప్టర్ ఉండాలి, అక్కడే విమానం దిగితే హెలికాప్టర్ రెడీగా ఉండాలి. అందుకని 3కి హెలికాప్టర్లకి విమానాలకి ఏడాదికి పెడుతున్నటువంటి ఖర్చు 54,63 లక్షలు. అంటే 2 ఏళ్లలో 109 కోట్లు, అంటే దాదాపు 110 కోట్లు ఏదైతే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఏదైతే సకల శాఖల విధ్వంస మంత్రి షాడో సీఎం లోకేష్, ఇలా 3కి అయిన ఖర్చు ఓన్లీ హెలికాప్టర్లు, అదే విధంగా విమానాల ఖర్చే 110 కోట్లు. వీళ్ళకు పత్రికలు ఉన్నాయి కదా, ఏదైతే రామోజీరావు పత్రిక, ఆయన చచ్చిపోయాడు కదా, ఆయనకి ఒక తద్దిన సభ పెట్టారు, దానికి 10 కోట్లు.
ఏది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టినటువంటిది 10 కోట్లు. ఇప్పుడు నారా భువనేశ్వర్ గారు ఒక సభకు అటెండ్ అయ్యారు, దానికి 5 కోట్లు, నారా బేరీ సభ దాని పేరు. అలానే అమరావతి ఆవకాయ అని ఒక ప్రోగ్రాం పెట్టారు, దానికి 5 కోట్లు. ఇట్లానే అక్కడ అమరావతిలో ఆవకాయ పెట్టారు కాబట్టి మరి పిఠాపురంలో పొట్లకాయో లేదంటే ఇంకెక్కడో ఏ కాయలో పెట్టాలి కాబట్టి సంవత్సరానికి దీనికోసం 50 కోట్లు. ఇది ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ కంట. అదేవిధంగా యోగాంధ్ర అని ఒకటి విశాఖపట్నంలో కండక్ట్ చేశారు, నరేంద్ర మోడీ గారిని తీసుకొని వచ్చి దానికో 300 కోట్లు. మొన్న భోగాపురంలో పెద్ద మీటింగ్ పెట్టారు కదా, 50 కోట్లు. అమరావతిలో మొన్న భోగాపురం కంటే పెద్ద మీటింగ్ పెట్టారు కదా, మళ్ళీ చెల్లికి జరగాలి మళ్ళీ పెళ్ళని మళ్ళీ శంకుస్థాపన కార్యక్రమం, దానికి దాదాపుగా ఒక 500 కోట్లు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి వెన్నుపోటు పొడిచినటువంటి రామారావు గారిని పెద్దగా చూపించాలి, నాకు ఆ వెన్నుపోటు ముద్ర పోవాలంటే ఓ పెద్ద విగ్రహం పెట్టాలని ఎవరో సజెషన్ చేశారంట. అది నీరుకొండలో పెట్టబోతున్నారు, 300 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం. దానికి డిపిఆర్ రూపొందించడం కోసమే అమరావతిలో నిర్మాణ పనుల కంటే ప్రారంభోత్సవాలకే చంద్రబాబు ప్రాధాన్యత ఇస్తున్నారని మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు విమర్శించారు. సీడ్ యాక్సెస్ రోడ్ లింక్ విషయంలో ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. తొలుత సీడ్ యాక్సెస్ రోడ్ లింక్ అని చెప్పి ప్రజల నుంచి విమర్శలు రావడంతో అప్రోచ్ రోడ్డుగా మాట మార్చారని అన్నారు. అభివృద్ధి పేరుతో ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు వాస్తవ పరిస్థితులకు భిన్నంగా ఉన్నాయని విమర్శించారు. రోడ్లు, మౌలిక వస్తువుల నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాజధాని ప్రాంత ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా అభివృద్ధి కోసం ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. ప్రారంభోత్సవాలు, ప్రచార కార్యక్రమాలకే పరిమితం కాకుండా పనులు పూర్తి చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు. అమరావతి నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం ప్రజలకు వాస్తవ పరిస్థితులను వివరించాలని డిమాండ్ చేశారు. రహదారుల నిర్మాణం, మౌలిక వస్తువుల అభివృద్ధిలో పారదర్శకత పాటించాలని కోరారు. ఇప్పటికే ఉన్న ప్రాజెక్టుల పురోగతిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని అన్నారు. ప్రపంచం అంతా దుమ్మెత్తిపోసింది, సిగ్గుందా మీకు? సేమ్ ఇదే కేసు. ఇప్పుడు అది ఎలాగైతే ప్రధాన రహదారి కాదో, ఆ రహదారికి అమరావతికి అసలు సంబంధమే లేదో, స్టీల్ బ్రిడ్జికి సీడ్ యాక్సెస్ రోడ్డు వేరు, ఈ స్టీల్ బ్రిడ్జి వేరు. తర్వాత మళ్లీ మేకప్ మొదలు పెట్టారు ఎవరు, ప్రపంచంతో దుమ్మెత్తిపోసేసరికి వాళ్ళు అనుకూలమైన ఛానల్స్ అబ్బే ఇది అసలు సీడ్ యాక్సెస్ రోడ్డు కాదండి, ఇది కేవలం అప్రోచ్ రోడ్డు పెట్టాము, లింక్ పెట్టాము, తాత్కాలికంగా. ఎన్ని కడతారయ్యా తాత్కాలికంగా? మీకు దండం పెడుతున్నాం. ప్రజల సొమ్మంతా మట్టిపాలు చేస్తున్నారు కదా. ఇక్కడ ఇదికి వెనుకబడుతూ ఆల్రెడీ 85% పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ గారికి దక్కాల్సిన క్రెడిట్ ని తాను చేశానని, తన వల్లే వెలుగొండ ప్రాజెక్టు కార్యరూపం దాల్చిందని రేపు తగుదనమ్మా అని కత్తెర ఒకటి, రిబ్బెన్ ఒకటి తీసుకుని పూలేసుకొని పోయారు. చంద్రబాబుకు రాఖీలు కట్టిన మహిళా నేతలు, సీఎం కీలక హామీ. మహిళల సంక్షేమం, భద్రతకు కట్టుబడి ఉంటామని వ్యాఖ్య. మహిళా నేతలతో రక్షాబంధన్ వేడుకలు, చంద్రబాబుకు రాఖీలు. మహిళా సాధికారికతకు మరింత ప్రాధాన్యత ఇస్తానన్న చంద్రబాబు. కాంగ్రెస్ హామీలపై తలసాని ఫైర్. మళ్లీ కేసీఆర్దే అధికారం. మహిళలను కాంగ్రెస్ మోసం చేసిందన్న తలసాని శ్రీనివాస్ యాదవ్. స్కూటీలు, తులం బంగారం ఏమైందని ప్రశ్న. 2 ఏళ్లలో తెలంగాణ రాజకీయాలు మారుతాయని వెల్లడి. ఏపీ అప్పులు 3.86 లక్షల కోట్లు. కూటమిపై కారుమూరి ఫైర్. హామీలకు డబ్బులు లేవంటూ ఇతర ఖర్చుల ఎలా చేస్తున్నారన్న కారుమూరి. ఏపీ అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్. ప్రజల సొమ్ము అనవసర ఖర్చులకు. ఒక సంఘటన జరిగింది రాత్రి మిడ్ నైట్ 1 గంటప్పుడు మన రైల్వే స్టేషన్ ఆపోజిట్ గా ఉన్న ఫుట్పాత్ మీద ఈ కడప నుంచి వచ్చినటువంటి ఒక వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళు ఒక పాపను తీసుకుని వచ్చి అక్కడ యాక్చువల్గా వాళ్ళు 20 విచారణ. రేవంత్ రెడ్డికి 12వసారి రాఖీ కట్టిన సీతక్క. రేవంత్ తో సోదర బంధం కొనసాగుతుందని వ్యాఖ్య. సీఎంకు రాఖీ కట్టిన సీతక్క. రాజకీయాలకు అతీతంగా బంధం అంటూ వ్యాఖ్య. మహిళా నేతలతో రక్షాబంధన్, రేవంత్ కు రాఖీ కట్టిన సీతక్క.